ఇంకా రామాలయం కట్టినందుకు ఇంకా చెప్పినాక వ్యాక్సిన్ ఇచ్చినందుకు ఇది మనం చెప్తున్నాం. చెప్పక్క. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అంత దిగుమతులు ఉండే, ఇప్పుడు ఎగుమతులు అయినాయి. ఇంకా ఫ్రీ రేషన్, ఇంకా ప్రపంచంలోనే భారతదేశాన్ని గొప్ప స్థానంలో తీసుకొస్తాను. ఇంకా శత్రు దేశంలో వణికిస్తున్నాడు. బెస్ట్, గ్రేట్. ఇంకా 370 ఆర్టికల్. అబ్బో, అన్ని తెలుసా మీకు? జన్ధన్ అకౌంట్, డిజిటల్ అకౌంట్స్, డిజిటల్ ద్వారా పేమెంట్స్ వస్తున్నాయి. ఇంకా కిసాన్ సమ్మాన్ నిధి, ఇంకా త్రిపుల్ తలాక్ రద్దు చేసినందుకు. ఇంకా సుకన్య యోజన, ఇంకా ఆయుష్మాన్ భారత్, ఉజ్వల గ్యాస్. ఇక రేపటి దాకా అవుతుంది అక్క, రేపటి దాకా అవుతుంది. అవునా కాదా? మరి మరి టీఆర్ఎస్ వాళ్ళు అడుగురు, ఏం చేసిన అడుగుర్రి? బెల్ట్ షాపులు, మందు బాటిళ్లు, సోడా సీసాలు, అత్యాచారాలు, హత్యలు, లాస్ట్కు ఫామ్ హౌస్. ఇక కాంగ్రెస్ వాళ్ళు మన దగ్గర గుంజుకోకుండా చాలా ఇచ్చిన అవసరం లేదు. ఇక ఎట్లయితే పేనులకి వెళ్ళి పోయేవాడు అయిపోయింది పరిస్థితి. బీఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగితే కాంగ్రెస్ వాళ్ళు గుడి లింగాన్ని కూడా మింగుతారు. శోభక దాకా మా శోభక గట్టి సఫలు కొట్టాలన్నారు. దాకా నమస్తే. గుడి లింగాన్ని పెట్టారు. అవునా కాదా? వాళ్ళు నరేంద్ర మోడీ గారికి ఓటేయడానికి గిన్ని కారణాలు ఉన్నాయి. అవునా కాదా? ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేయడానికి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఓటేయడానికి ఒక్క కారణం కూడా లేదు. ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి. నరేంద్ర మోడీ గారు ఇలా ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి. పేదోళ్ళ కష్టాలు తెలుసు, వాళ్ళ అమ్మబడ్డ కష్టాలు తెలుసు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కాకముందు కూడా కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో పర్యటన చేసింది కాబట్టి ఎవరు ఇబ్బందులు ఏందో తెలుసు కాబట్టే ఈ రోజు మహిళల గురించి ఈ స్థాయిలో ఆలోచిస్తున్నారు. రాహుల్ గాంధీకి ఏం తెలుసు? రాహుల్ గాంధీ ఎవరు అంటే ఇందిరాగాంధీ మనవడు, రాజీవ్ గాంధీ కొడుకు. అంతేనే కదా? రాజీవ్ గాంధీ కొడుకు, అంతే కదా? వేరే ఉంది ఏమన్నా? ఏం నుంచి వచ్చి కింద తిరిగి వచ్చింది ఆయన. ఇక్కడ గంట సేపు పాదయాత్ర ఏమంటే గంట తిరుగుతాడు, 2 గంటలు ఇంటపడ్డాడు. అవును కదా? ఇవాళ నరేంద్ర మోడీ వాళ్ళ తాత పేరు చెప్పిండా? వాళ్ళ నాన్న పేరు చెప్పిండా? వాళ్ళ అమ్మ పేరు రాజకీయాలకు వచ్చిండా? కింది స్థాయిలో ప్రచారంగా ఉండి అంత దేశం మొత్తం ఎక్కడ పార్టీ ఆయన ఆర్ఎస్ఎస్ ఎక్కడ తిరుగుమంటే అక్కడ ధర్మ ప్రచారం నిర్వహించి పేదోళ్ళం కలిసి ఆయన జీవితం మొత్తం దేశం కోసమే అర్పించే ప్రయత్నం చేసింది కాబట్టి, ఈ దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధమైంది కాబట్టి ఇవాళ ఈ దేశ ప్రజలే నా కుటుంబం, ఈ దేశమే నా కుటుంబం, దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులను భావించింది కాబట్టి, ఆ కష్టాలు తెలుసు కాబట్టి ఈ కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించాలి. ముఖ్యంగా మహిళలకు ఏ ఇబ్బంది రావద్దు. మహిళలందరూ కూడా అమ్మవారితో సమానం, అమ్మవారి స్వరూపులు కాబట్టి అట్లా కష్టపడి మీ సమస్యల మీద అవగాహన ఉండి మీ సమస్యలను పరిష్కరించడానికి ముందుకొచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.